చూసొచ్చామండి మేము మే- మే- మేము నిన్న నుంచి ఇక్కడ ఉన్నాము. నిన్న రాత్రి ఉదయం పొద్దుగాల 9 గంటలకు వచ్చాము. నైట్ 10 గంటల వరకు కూడా అలో చేయలేదు. బయటికి మాత్రం నిలబడితే ఒక అభ్యర్థి మాకు మొత్తం సార్తో పాటు ఒక గురుకుల అభ్యర్థి, ఒక గ్రూప్ 2 అభ్యర్థి, ఇంకొక కానిస్టేబుల్ అభ్యర్థి, మొత్తం నలుగురు దీక్ష చేయడం జరుగుతుంది. అందులో ఒకరిని బయటికి పిలిపించి మాట్లాడించడం జరిగింది. సార్ పరిస్థితి అయితే విషమంగానే ఉంది. సార్ ఏం తీసుకోవట్లేడు. మొత్తం బ్లడ్ ప్లాంటెడ్ లెవెల్స్ పడిపోయినాయి. చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో సార్ యొక్క పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ మిగతా అభ్యర్థులు ఎవరైతే దీక్ష చేపట్టారో వాళ్ళకు బీపీ లెవెల్స్ బాగా డౌన్ అయినాయని చెప్పేసి వాళ్ళు బలవంతంగా సెలైన్స్ పెట్టించి వాళ్ళ ముగ్గురిని వేరు చేయడం జరిగింది. సార్నేమో వేరే ఐసీయూలకు షిఫ్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం ఐసీలో ఉంటే కూడా చూద్దామని చాలామంది అభ్యర్థులు చాలామంది ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి పోతే ఒక అభ్యర్థి లోపలికి వెళ్ళి మాట్లాడదామని పర్మిషన్ తీసుకొని వెళ్తే ఒక అతన్ని పైన కొట్టడం జరిగింది. కొట్టడం వల్ల అతనికి కొట్టారు కూడా, రక్తం వచ్చింది ఆ క్యాండిడేట్కు. ఆ పళ్ళు కూడా ఊడడం జరిగింది మేడం. ఆ విధంగా ఇక్కడ పోలీసులు దమనకాండ గట్టిగా చేస్తుంది. ఇది ప్రభుత్వం కావాలనే నిరుద్యోగుల్ని అణిచివేయడానికి ప్రభుత్వం చూస్తుందనే విషయం మాకు బాగా అర్థమవుతుంది మేడం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ అబ్బాయి చూడండి మేడం, ఇక్కడ పళ్ళు ఊడేలా కొట్టారు, రక్తం వెళ్ళింది. ఏ విధంగా నేను అశోక్ సార్ హెల్త్ గురించి కనుక్కోవడానికి వచ్చిన మేడం. 4 రోజు నుంచి దీక్ష ఇస్తుండు. అయితే అక్కడ పర్మిషన్ తీసుకొని కానిస్టేబుల్తో మాట్లాడి పక్కన మాట్లాడుతున్నా. ఇంకో కానిస్టేబుల్ వచ్చి నన్ను చూడలేను, ఆయనను వచ్చి ఇట్లా కొట్టడం జరిగింది. పళ్ళు మొత్తం ఊసిపోయింది ఒకటి. బ్లడ్ చూడండి. నేను అడిగిన ఎందుకు కొడుతున్నారంటే మీరు ఇక్కడ ఎందుకు వచ్చిండ్రు, ఏం చేస్తున్నారు అంటున్నారు. నేను ఆల్రెడీ కానిస్టేబుల్ పర్మిషన్ తీసుకొని అక్కడ కానిస్టేబుల్ నా పక్కన ఉండడం మేము మాట్లాడుతున్నాం. కానిస్టేబుల్ నేను, ఇంకొక ఆయన వచ్చి కానిస్టేబుల్ నాకు తెల్లకుండానే కొట్టడం జరిగింది. పళ్ళు ఊసిపోయింది. మా ప్రభుత్వం అని, మా నిరుద్యోగుల ప్రభుత్వం అంటే దౌడాలు పలగొడుతున్నారు. అందుకనే తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి ఒక్క నిరుద్యోగులు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము వెంటాడి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఉద్యోగాలు కాకుండా అసలు దౌడాలు పలగొడుతున్నారు. ఉద్యోగాలు కాదు, ఆ గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని కదా డిమాండ్ చేస్తున్నారు. టెట్ నిర్వహించాలని, డిఎస్సి పెట్టాలని కదా. మెగా డిఎస్సి పెడతామన్నారు, పెడతలేరు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు కాకుండా అసలు 30 ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన ఉద్యోగాలే మేము ఇస్తున్నాం అని అంటున్నారు. కొత్త ఉద్యోగాలు ఎక్కడా లేవు. చేసే డిమాండ్లను కరెక్ట్ న్యాయబద్ధమైనవి కాబట్టి చేయండి. అందులో అసలు ఎందుకు అంటున్నారు, అసలు నిరాదీక్ష ఎందుకు చేస్తున్నారు, దానిపైన చర్చించండి సీఎం గారితో. చర్చించకుండా నిరుద్యోగులను కొట్టడం సరైనది కాదు కదా. అక్కడ పర్మిషన్ తీసుకునే ఉన్నా నేను. ఉద్యోగాలు న్యాయమైన డిమాండ్ల కోసమే కొట్లాడుతున్నారు. నేను సార్ ఆరోగ్యం ఎట్లా ఉందో పరామర్శించడానికి వచ్చిన.